పొట్లకాయ పాలు, పొట్లకాయ పెరుగు పచ్చడి 2 రకాల రెసిపీస్ చూపిస్తాను రండి. పొట్లకాయని పీల్ తీసుకొని లోపల గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వాటిని ఇలాగ ఒక బౌల్లో వేసుకొని కాస్త సాల్ట్ వేసి బాగా పిసకాలండి. ఇలా పిసకడం వల్ల అందులో వచ్చే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, ముక్కలు సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మనకి పొట్లకాయ చాలా తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. చూసారా ఎంత వాటర్ వచ్చిందో, పసిరి వాసన కూడా ఉండదన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలతోటి రెసిపీ చూపిస్తాను రండి. తాలింపు గిన్నె పెట్టుకుని నూనె వేడెక్కుతుంది కదా, ఈలోగా వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే తీసుకోండి, బాగుంటుంది. అవి వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి కారానికి సరిపడా. ఇప్పుడు ఇవి మగ్గడానికి కాస్త సాల్ట్ అయితే వేసాను. అలాగే ఇవన్నీ కూడా బాగా సగం మగ్గిన తర్వాత అప్పుడు ఈ ముక్కలు వేసేసుకోండి, పొట్లకాయ ముక్కల్ని. అవి మాడకుండా చక్కగా కలుపుకుంటూ ఇలా మగ్గించుకున్న తర్వాత చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు సగం తీసేసుకుంటున్నాను ఒక బౌల్లోకి, ఎందుకంటే మరి పెరుగు పచ్చడి చేయాలి కదా అందుకని. ఇప్పుడు కాస్త పసుపు వేసుకొని 2 గ్లాసుల పాలని, మరగబెట్టుకున్న పాలండి ఇవి, వేసేసుకుంటున్నాను. మీడియం మంట మీద అలా ఉంచామంటే నిదానంగా పాలు పొట్లకాయ కర్రీ ఉడుకుతూ ఉంటుంది. ఇలా పచ్చడి చేసుకుందాం రండి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలను తీసుకొని కాల్చుకుంటున్నానండి. వీటిని మాడకుండా దోరగా కాల్చుకున్నాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయను కూడా కాల్చుకుందామండి. లోపల ఉడకాలి, పైన మాడకూడదు. స్లోగా సిమ్లో పెట్టి చక్కగా ఈ చాక్తో ఇలా చేసుకున్నామనుకోండి చేయి కాలకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ చక్కగా మాడిన ఫ్లేవర్ ఉంటుంది కదా, భలే ఉంటుంది అనుకోండి. ఇంక ఇవన్నీ కూడా చక్కగా దంచుకున్నాను కదా, ఈ పేస్ట్ని తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న పొట్లకాయ వేపుడిని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 1 కప్పు పెరుగు తీసుకొని ఈ 3 కలిపేసుకుంటున్నాను. ఇందులో సాల్ట్ సరిపోకపోతే వేసుకోవాలండి. పెరుగు పొట్లకాయ పచ్చడి రెడీ అయిపోయింది కదా, ఇదిగోండి పాలు పొట్లకాయ కూడా రెడీ అయిపోయింది. వీటిపైన కాస్త కొత్తిమీర వేసుకోండి, నేనైతే మునగాకు వేస్తున్నాను. ఇదండి ఇవాళ రెసిపీస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఉంటానండి.